టీవీ న్యూస్ కి స్వాగతం. హుస్నాబాద్ లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ తీరుపై సుబ్రహ్మణ్యం మహిళా సంఘం సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రుణం చెల్లింపులో సంఘంలోని మెజార్టీ సభ్యులు తమకు వచ్చిన బ్యాంక్ రుణాన్ని పూర్తిగా చెల్లించారు. గ్రూప్ లోని ఒక సభ్యురాలు గత ఏడాది కాలంగా తన వాటా రుణాన్ని చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు నిబంధనల ప్రకారం గ్రూప్ లోని అందరూ సభ్యుల వ్యక్తిగత ఖాతాలను ఫ్రీజ్ చేశారు. మిగతా సభ్యులు ఎందుకు ఫ్రీజ్ చేశారని బ్యాంక్ మేనేజర్ ను ఈ సమస్యపై వివరణ కోరడానికి వెళ్లిన మహిళా సభ్యులతో బ్యాంక్ మేనేజర్ దురుసుగా అగౌరవంగా మాట్లాడారని బాధితులు ఆరోపిస్తున్నారు. తాము సక్రమంగా రుణాలు చెల్లించినప్పటికీ తమ ఖాతాలను ఫ్రీజ్ చేయడం వల్ల రోజువారీ అవసరాలకు ఇబ్బందులు పడుతున్నామని, పైగా ప్రశ్నించినందుకు మేనేజర్ కసురుకోవడం సరికాదని వారు పేర్కొంటున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తమ ఖాతాలను పునరుద్ధరించాలని, మేనేజర్ ప్రవర్తనపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై మెప్మా ఏడీఎంసీ సంతోషిని సదరు బ్యాంకు చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి సుబ్రహ్మణ్యం మహిళా సంఘం సభ్యులను సముదాయించి పరిస్థితి అదుపు చేశారు. బ్యాలెన్స్ షీట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మీరు కాబట్టి దీనికి మామూలుగా డిపాజిట్ ఆప్షన్ కావాలని చెప్పారు వాళ్ళు. ఎవరైతే న్యాయానికి న్యాయమే మాట్లాడతా. నేను నాదంతా మాట్లాడతా. ఇక్కడే కాదు, ఎక్కడ పోయి పిలుస్తారో అక్కడ మాట్లాడతా. ఏమనలేదు, ఆర్పి రాలేదు సార్, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి, ఇంకా వస్తలేదు కదా సార్ అన్న. అంతే. మీరు కూడా పోయి కిరోసిన్ పోసుకొని తాగుపోర్రా ఈ విషయం మీదనే సైలెంట్ అయిపోయినా సార్. గంట మాట అంటారు ఏంటి సార్ అని అంటే, పోమ్మా వెళ్ళిపోను చేస్తా అంతకు ఎక్కువ. కిరోసిన్ పోసుకొని తాగమంటారా సార్? ఇంతమంది ఉన్నారు, ఇదేనా సార్ మీరు మెసేజ్ ఇచ్చేది అని అంటే మాట వస్తలేదు. మీరు చెప్పలే అంటున్నాడు. మేము అన్నంతసేపు మరి అంతసేపు కొట్లాడినాము, మరి మాతో అనొచ్చు కదా అమ్మ, నేను నా మాట అన్నాను అని చెప్పేసి నాతో అనొచ్చు కదా. 20 నిమిషాలు కొట్లాడినా నేను క్యాబిన్ లో ఉండి, ఇప్పుడు ఒక మాట రాలేదు, నేను అనలేదు అని. మీ పేరేంటిది? నా పేరు సునీత. మీ ఏ గ్రూపు? సుబ్రహ్మణ్యం. పీడిఎఫ్ ఆ రోజు లెక్క చేసుకోవడానికి అని నెహ్రూ సార్ దగ్గర పీడిఎఫ్ తీసుకున్నాం. సార్ పంపించండి, ఇట్లా లెక్క చేస్తున్నాం సార్, మాకు దొరకాలి కదా అంటే 1000 రూపాయలు అవుతాయి అమ్మ అని అంటే, ఇప్పుడు ఈ సార్ ఏమో 200 రూపాయలు అయితే అని ఈ సార్ అన్నారు. అన్ని కవర్ చేసుకుంటున్నారు. ఆ సార్ ఏమో 1000 రూపాయలు. వారు ఒక్కరు కట్టకుండా మిగతా క్యాండిడేట్ కట్టకపోతే 9 మంది సఫర్ అవుతున్నారు. ఆ 9 మంది మేనేజర్ సార్ ఎన్నో సార్లు రిక్వెస్ట్ చేసినాం, వాళ్ళంటే అడుగుతలేరు, చేస్తలేరు. మేము వాళ్ళకి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోయినాం, సభ్యురాలు ఎక్కడ ఉంటే అక్కడ కూడా వెళ్ళిపోయి అడిగినాం. మేము ఆల్రెడీ మేము సఫర్ అయినాం. మేము సఫర్ అయినా కూడా తను మేనేజర్ అడగమంటే బ్యాంకు రూల్స్ ఉంటాయి కాబట్టి అడగండి, ఫీల్డ్ ఆఫీసర్ అడగండి అని మేము రిక్వెస్ట్. గవర్నమెంట్ కి ఉంటుంది కదా స్వామి, ఏది ఉన్నా అంతేనా కదా. ఏది జరగాలన్నా బ్యాంకు నుంచి ఒక రూపాయి పోయింది అంటే వాళ్ళకే వాళ్ళే అడగాలి కదా. మేము అడిగితే ఆమె వినట్లేదు. అట్లాంటప్పుడు గవర్నమెంటే కదా మాట్లాడాల్సింది. అదే రిక్వెస్ట్ చేసినాం సార్, మీ తరఫున ఎట్లాంటి ఒత్తిడి పోతలేదు, ఆ మనిషి వినట్లేదు, మీరు కొంచెం చేస్తే ఆమె వింటది కావచ్చు, ఫర్దర్ ఏమన్నా రెస్పాండ్ వస్తుంది కావచ్చు అని అడిగినాం తప్పితే వాళ్ళకు ఒక్క మాట వేరే మాట్లాడాలి. ఏం రాలేదు. ఇప్పటి వరకు క్యాండిడేట్ బతిలాడుకుంటూనే వచ్చినాం. కడతా చెప్తా అనుకుంటేనే బతిలాడుకుంటే 2 సంవత్సరాలు గడుపుతాం. ఇప్పుడు ఆమె కట్టకపోతే మాకు సొల్యూషన్ లేదు. ఆమె ఇల్లు ఉంది, కాకపోతే ఇప్పుడు గ్రామ పంచాయతీ నుండి రైట్స్ లేవంట, బ్యాంకు నుండి రైట్స్ లేవంట. కానీ 10 మంది సభ్యులు మాత్రం కట్టడానికి రైట్స్ ఉన్నాయి. అది ఒకటే ఇచ్చిరు మాకు, ఇదే వాగ్దానం ఇచ్చిరు వాళ్ళు. దాన్ని పట్టుకొని పోతున్నాం. మీకు అంతకు ఎక్కువ ఏం చేస్తాం? ఏమంటుంది, చేద్దాము, ప్రయత్నం చేద్దాం, అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. మీతో పాటుగా నేను కూడా వస్తా. బ్యాంక్ మేనేజర్ మిమ్మల్ని అన్నాడు కదా, దాని మీద ఏమంటున్నారు? ఏమంటలేరు, అడుగుదాము, మనం చేసేది చేద్దాము. సరే మిస్టేక్ అయింది కావచ్చు, ఈ ఒక్కసారి వదిలేద్దామని అంటున్నారు. అది అంటే ఇది ఇవాళ మీతోనే రేపు ఇంకోలు అవుతారు.
అట్లా ఎంతమంది జరుగుతున్నాయి మనం చూడడానికి మాట్లాడినాం కాబట్టి మేమేదో గట్టిగా మాట్లాడి మాట ఇవాళ మీకు అనుభవం అయింది కాబట్టి తెలిసింది ఇప్పుడు మీకు అనుభవం అయింది కాబట్టి తెలిసింది ఇప్పుడు అన్నారు వాస్తవానికి రెస్పాన్సిబిలిటీ అయితే లేదు ఇక్కడ బ్యాంకులో ఎప్పుడు రెస్పాన్స్ ఉండదు అసలు వాళ్ళు ఎలాంటి వాటికి కేరింగ్ తీసుకోరు ప్రైవేట్ లోన్లు కూడా ఇవ్వడానికి కూడా మా అన్ని ఫైల్స్ చేసినాక రిజెక్ట్ చేసారు ఈ బ్యాంక్ తెలంగాణ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన అమౌంట్కి అయితే ₹20 వాళ్ళు ఇచ్చిన లోన్కి ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుంది మేము ఇస్తే మాత్రం 10% కూడా రావట్లేదు అట్లా 20 లక్షలు ఇస్తే ఆ 20 లక్షలకి మేము ఇంట్రెస్ట్ వచ్చి సహా కట్టాలి కానీ 2 లక్షలు ఆల్రెడీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి 6 లక్షలు స్వామి మళ్ళీ ఇప్పుడు మొన్న చూసినాం మొన్న ఎంపీసార్ కూడా వచ్చింది ఎంపీసార్ వస్తే మేము అందరం ఏం చూస్తే వాళ్ళు ఏం చేద్దాం మనం అంటే ఫోన్లు చేస్తాం సార్ అసలు ఫోన్ ఇస్తారు ఒకసారి కూడా హైదరాబాద్ కూడా వేయచ్చు మళ్ళీ కూడా పోదామని మొన్ననే అనుకున్నాము 2-3 రోజులు 5 రోజుల కిందనే అనుకున్నాం పోదామని 17 తారీఖు మిగిలిన మేము కూడా పోదామని శ్రవంతి దగ్గర పోయి ఇప్పుడు ఇప్పుడు ఏం ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చే లోన్ గ్రూప్ వేసిన గ్రూప్ ఆ మంత్రి వెళ్ళిపోయింది ఏంటంటే గ్రూప్ వాళ్ళందరూ మళ్ళీ తీసుకొచ్చైనా కంపల్సరీగా కట్టించే బాధ్యత గ్రూపు ఏదైతే 9 మంది ఒకరికొకరు పెట్టుకున్న హామీ టైం కంపల్సరీగా మెంబర్తో మనం కట్టించే బాధ్యత అది మనది దానికి సపోర్ట్గా స్టాఫ్ నేను కూడా చూసుకోవాలి దాన్ని మీటింగ్ కండక్ట్ చేయాలని నిందాం రెండోది ఇప్పుడు మీరు ఎంత కట్టించుకుంటారు మీ మెంబర్ వైజ్గా లోన్ కంప్లీట్గా అక్కడ అది సార్ అది చూడండి వీళ్ళది ఏంటంటే కట్టిద్దాం సార్ కావాలంటే స్టేట్మెంట్ ఆమె అంటే వీళ్ళకి ఉంటుంది కాబట్టి సార్ అర్థం ఉండదా వీళ్ళకి వేసిన అయిపోతుంది సార్ ఇప్పుడు 20 లక్షలకు 30 మొత్తం అయిపోయిందా మనం చేయండి చెప్పండి స్టేట్మెంట్ ఇవ్వండి స్టేట్మెంట్